అదావదు యత్ సాంఖ్యైహి ప్రాప్యతే స్థానం, ఏ స్థానాన్ని ఈ సాంఖ్యం அதாவது ஞான யோகம் மூலங்கா ఏ நிலைని మన అడజేవో అదే నిలైని యోగైహి అపి గమ్యతే, యోగా నుంచి కూడా మన అదే నిలైని అడజుతాం. యోగం అనేప్పుడు ఆ సమత్వ బుద్ధితో ఉండే ఆ కర్మయోగాన్ని చెప్పారు. సాంఖ్యం అనేప్పుడు జ్ఞానத்துடன் కూడియ ఆ సన్యాసాన్ని చెప్పారు. ఆ రెండుని మన క్లియర్ గా పుంజుకోలే. సాంఖ్యం అంటేనేని ஞானத்தினால் ఆ துறவுతో ఉండే ஞானத்துடன் கூடிய துறவு, అదావదు ఆ జ్ఞాన యోగం ఆత్మ జ్ఞానం నేందోరు అనే దాని పற்றி క్లియరా తెలుసుకున్న వాండు ఎత్తే సన్యాసం అట్ట సేరి ఉండే సన్యాసనే ఇక్కడ సాంఖ్యం అట అని చెప్పారు. అదే మరి కర్మయోగం, యోగం అంటే ఆ సమత్వం దేనియుடைய సమత్వం, ఆ రాగ ద్వేషం విరుపు వెరుపు అనేది ఎదినే లేకుండా మనసు ఆ తూய்மையான నిలైలో ఉండేది, అదే కర్మయోగం. ఇక్కడ ఆ చిత్త శుద్ధి కోసం మన అన్ని செயల్ని ఈశ్వరునికి అర్పణం చేసి వచ్చే బలంలాని ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకునే ఆ బుద్ధియే ఇక్కడ వచ్చి కర్మయోగం. ఆ సమత్వ బుద్ధినే ఇక్కడ కర్మయోగం అట అని చెప్పారు. ఈ రెండునేని ఆ మనకు అదే బలాన్ని ఇస్తుంది అనేదాన్ని చెప్పారు. దానిచే రెండునే ఒకటే, ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సహ పశ్యతి. డోరు అట్ట చూసేరో, రెండుని డోరు ఒక్కటిగా చూసేరో వాళ్ళే ఉண்மைని కరెక్టా చూసేవాళ్ళు. కొదవ అందరు చూసేరు అనే దానికి అర్థమే దొరకదు. కొదవ గురు చూసేదిలో ఆ ఉண்மை తన్మై అనేది లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. அடுத்த ఆరావదిలో ఎట్ట రెండు ఒకటిని కடைపిడిచితనేని రెండుని బలాన్ని ఎట్ట అడంజిన వెళ్ళవును అనేదాన్ని ఈ దిల్లో చెప్తారు 5వ శ్లోకాలో. அதே பலன்னே அடைஞ்சுன்னு ரெண்டு இதேని ఫాలో చేతనాலும் ఏ ఒక్కటిని ఫాలో చేత కూడా అదే బలన్నే అదే మోక్షాన్ని మన అడంజుతాం. దేనింటే కర్మయోగం మూలంగా చిత్తశుద్ధి మూలంగా అనగా ఆ చిత్త ఏకాగ్రత అనగా ఆ మోక్షనే. జ్ఞాన యోగాలు ఉండే వాళ్ళు శ్రవణ మనన నిధిధ్యాసనం చేసి వాళ్ళని అదే మోక్షాన్ని అడంజుతారు అనేదాన్ని చూసాము. అనగా அடுத்து వచ్చి 6வது శ్లోకాలో ఈ మేలాన ఈ జ్ఞానానికి ఏ మారి మన మెంటాలిటీ ఉండాల, ఎది వచ్చి ఆ ఉయర్ జ్ఞానానికి ఆ లీడ్ చేసి ఎత్తుపోను అనేదాన్ని ఏ నిష్టై ఏ మురై లైఫ్ స్టైల్ வாழ்க்கை మురై ఉంటే మంచిది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారు, సన్యాసగతు మహాభోహో దుఃఖం ఆప్తుం అయోగత. ఈ కర్మయోగం లేకుండా ఈ సన్యాస యోగాన్ని చేస్తే దాని నుంచి మనకు సన్యాస యోగం, అదావదు ఈ కర్మయోగం లేకుండా ఈ సన్యాసం ఎత్తుకునేది అనేది సన్యాసం ఎత్తుకునే వాళ్ళకి ఆ ముழுமையான துறவு అనేది వద్దే అరిదు, అది వద్దే కష్టం అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. దేనికి అంటే మన ఏర్కనవే చూసాము దీనేని వాళ్ళకి ఆ సన్యాసి అనేప్పుడు వాళ్ళకి చేసింది செயல் ఏదిని లేని అన్ని செயல் ఒక్క செயல் చెయ్యాదు అనేప్పుడు వాళ్ళకి నిండా టైం ఉండు, ఆ ఎనర్జీని ఏం చెయ్యడం అని వాళ్ళకి తెలానప్పుడు తప్పైన వழிలో అది సకాయిందంటే అప్పుడు అది వచ్చి మన వాళ్ళకి తిరిగి దివా తొడవచ్చు కీలాన నిలైకి వాళ్ళు పోయిందుకు వాய்ப்புలు నిండా ఉంది. అదే ఇది వాళ్ళు వచ్చి ఆ సన్యాస வாழ்க்கைలో అధ్యయనం అధ్యాపనం, అదావదు వాళ్ళు చదువుకునేది కొదవ గురుకు చెప్పించేది ఇట మారి ఆ విషయ జపం తపం ధ్యానం అట మారి దింత వాళ్ళకి విధిక దిల్లో వైదిక ధర్మాలో చెప్పిండారు. అట్ట செயల్ని వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇది ఈసీన పాదేగా అమంజన. అదే ఇది వాళ్ళు అదింత తీవ్ర వైరాగ్యం లేకుండా వాళ్ళు వచ్చి
సన్యాసం ఎత్తుకుంటున్నాలో లేకపోతే ఈ ஞானாన్ని புரிஞ்சுకోకుండా ఉంటున్నాలో అప్పుడు వాళ్ళుடைய வாழ்க்கை ஒத்தே கஷ்டால போய் முடிஞ்சுன்னு உண்மையான సన్యాసాన్ని వాళ్ళ నుంచి అడంజిందుకు వెళ్ళవది అది వద్ద అరిదుగా అవసరం అనేదాన్ని ఈ 6వ శ్లోకం మూలంగా చెప్పినారు. అనగా యోగయుక్త మునిహి బ్రహ్మ అదే ఇది ఆ కర్మయోగాన్ని చేసి ఏ வாழ்க்கை முறை ఉంటనాலும் మొదట కర్మయోగం చేసి మనసుని బాగా తూய்மை చేసుకుని ఆనగా ఆ జ్ఞానయోగానికి పోతనే అది వచ్చి ఈజీగా ఆ మోక్షాన్ని ఆ సంసారంలో ఉండి విడుదలని అడంజి వెళ్ళవును అనేదాన్ని అచిరేన అధిగచ్చతి. అచిరేన అంటే ఇక్కడ కాల తామద లేకుండా ఆ మునిహి అంటే ఏం చూసాము ఆ మునివర్ అనేది మననశీలగా ఏమి జ్ఞానం పెట్టుకున్న వాళ్ళు చదివినారు విన్నారో దాన్ని మననం చేసేవాళ్ళు ఆ సందేహాల్లో నుండి తెలించుకుని ఆ మౌనాత్ మునిహి అనేప్పటికీ ఆ మౌనం అనేది మన కట్టుపడుத்தி రాకూడదు. అదావదు రోగం మనస్సులో ఆ ఎన్నం లేకుండా ఉండాలి. అది లేకుండా మన మనసుని మనం మాట్లాడకూడదు. మాట్లాడితే అది తప్పవును అట్టాడిసి మనగా కట్టుపడితేదానికి నాని ఈ జ్ఞానం మూలంగా అదిగా మనసు వచ్చి ఆ அமைதிக்கு போகல అట్ట ఒక మనநிலையில ఉంటనే ఆదిని மௌனாத் முனிகி అనేది ఆ మౌనం అదావదు ఆ మౌనத்தின் ఉచ్చ నిலை అదే ఆ ఒక దాన్ని పற்றி அடுத்த శ్లోకాలలోని చెప్పబోయేరు. ఆ మనస్సులో మౌనం రావలే రోగా ఎన్నాల్ని తూండి ఉడిసేట్టుగా ఏ విషయాన్ని ఉండకూడదు. రోగా ఎన్నాన్ని తూండి ఉడిసేట్టుగా ఎన్నాళ్ళు వస్తనే మన ఈ నోరు మాట్లాడిందుకు ఆరంభిస్తుంది. మనసే మౌనానికి వచ్చిందిట వాక్ నోరు మాట్లాడకుండేది ఉద్దే ఈజీ. మన మనస్సలవులు మాట్లాడుతాని నోరరవులు ఊరిగా కట్టుపడుతూ ఉంటే అది మిథ్యాచారన్ అటానిసి పొయ్యొழுக்கம் உள்ளவன் అటానిసే చెప్పారు. ఇదంతా మన క్లియర్ ఈ జ్ఞానాన్ని మన బాగా పురింజంగా మనసు అదిగా మౌనానికి పోయిందుకు ఆరంభించను. దానే అది కాల తామద లేకుండా అచిరేన గచ్చతి అది గచ్చతి. அதாவது మన తామద లేకుండా కాల తామద లేకుండా దేని అడంజితురు ఆ బ్రహ్మం అనేప్పుడు ఇక్కడ ఆ తురవు ఆ దిల్లోచి బ్రహ్మం అనేది న్యాస ఇది బ్రహ్మహి పరహ తురవే ఆ బ్రహ్మ వచ్చి ఉண்மைలోని ఉయర్ந்தது అనేదాన్ని వేற మహానారాయణ ఉపనిషత్తులోని ఆ సన్యాసం సాంఖ్యం ఈ బ్రహ్మం అనేది ఒకే వార్తై అనేట్టుగా చెప్పింటారు. అటానేప్పటికి ఆ బ్రహ్మాన్ని అడంజేరు అనేప్పటికి ఇక్కడ దేని ఆ మేలాన ఆ తురవుని వాళ్ళు అడంజుతురు అర్థం. సరే அடுத்ததுలో 7వదిలో ఈ దీన్ని అడంజేదానికి ఏం క్వాలిటీ ఎట్టా మాది స్టెప్ లో ఏ స్టేజెస్ లో ఆ క్రమం படிப்படியா ఎట్టా ఆ నిలైని అడంజాచ్చు అనేదాన్ని ఆ నిలైల అని ఇక్కడ చెప్పారు. ముఖ్యమైన శ్లోకం అదే 7వదిలో దానిని మనం చూసాము. యోగయుక్త విశుద్ధాత్మ. యోగయుక్త అంటే దోరి కర్మ యోగాలో సేరి ఉండారో వాళ్ళు వచ్చి కొంచెం కానీ ఏమో వేరు విశుద్ధాత్మ ఆ మనసులో தூய்மைని అడంజేరే. యోగయుక్త అనేప్పుడు ఈ కర్మ యోగాల మనం చూసాము. ఇంకా సమత్వ బుద్ధి ఉండాలి, అనగా ప్రసాద బుద్ధి ఉండాలి, అనగా ఫల నిరపేక్ష బుద్ధి. ఫల నిరపేక్ష అంటే బలాన్ని సార్ந்து ఉండే బుద్ధి లేకుండా ఉండేది. అపేక్ష అంటే సార్ந்து, నిరపేక్ష అంటే సారాదు, బలனை சாராது சார்ந்திராது உள்ள புத்தி. சமத்துவ புத்தி, பிரசாத புத்தி, అనగా బలனை సారాద బుద్ధి. ఈ మూడుని సేరిందే ఈ కర్మయోగానుடைய లక్షణంగా మనం చెప్పేము. అదావదు
ఈ సమత్వ బుద్ధి అనేప్పుడు రాగద్వేషం లేకుండా ఉండేది. అనగా ప్రసాద బుద్ధి అంటే వచ్చే విషయాల్ని మన ఆ దేవుడే ప్రసాదంగా ఇచ్చేది. మొదటి లెవెల్లో ఏమవును, మన జస్ట్ అన్నిని సమత్వంగా ఎంచేందుకు பழக்கப்படுத்தால మనసుని. ஆனக కొంచెం కొంచెంగాని ఏ செயல் ఉంటనాலும் ఎది ఉంటనాலும் ఆ సమநிலைలో ఉండేందుకు మనసుని పழக்கால. అనగా అదే అభ్యాసం అనేది. అనగా వచ్చే బలాన్ని ఇది మన ఏ செயல் చేసినాலும் దానిలోండి వచ్చే బలాన్ని మన ప్రసాదంగా దేవుడుடைய ప్రసాదంగా ఎంచేందుకు తెలాల. మన వచ్చి దేవుడు ఏ செயல் చేసినాலும் అది దేవుడికి అర్పణం చేసేప్పుడు దానిలోండి వచ్చే బలాన్ని మన ప్రసాదంగా ఎత్తుకుందుకు వెళ్ళవును. కొంచెం కొంచెంగా ఆ మనసు రావల. அடுத்து వచ్చి మనకి ఏ విధ బలాన్ని అది దేవుడికి తెలుసును. ఏ బలాన్ని ఏది కావాలో అన్ని వాడితో ఒప్పడిచ్చేదానికి ఆ సరెండర్నెస్, ఆ శరణాగతి అటానికి వచ్చేప్పుడు మనసు వచ్చి ఏ బలాన్ని సార్ందే ఉండదు. దానికి అది కృతకృత్యంగా వస్తును. మనసు వచ్చి ఆ క్లీన్ స్లేట్ మారి అవసరం ఎద్దినే తేవలేదు. అది వాటికి ఏం నడుతుందో దాని ఆ సాక్షి మాత్రంగా చూసే ఆ తన్మై వచ్చును. దానే ఆ కన్నాడి మారి అవేదే విశుద్ధాత్మ అటాన్సి ఇక్కడ చెప్పారు. యోగయుక్త అనేప్పుడు ఆ కర్మ యోగంగా ఈశ్వర అర్పణం గాని ఈశ్వర ప్రసాదం గాని ఎత్తుకు మన ఆ భావనతో చేసే ఆ కర్మ యోగాన్ని చెప్పారు. దానితో ఎనంజి செயల్ని చేసేప్పుడు వాడి మనసు తూய்மை అవుతుంది. అనగా విజితాత్మ జితేంద్రియ. ఈ సమాధమ అని చెప్పేమి జితేంద్రియ అనేప్పుడు పులన్లని வெற்றி கொள்தல். అదే దమ అటానికి మనం ఏற்கனவே చూసిండాము. దమ అంటే పులన్களுடைய కట్టుపడుతుదల్. పులన్లాని కట్టుపడితేదంటే కంట్రోల్ లేదు, కట్టుపడితేది లేదు, నెరిపడుతుదల్ అనేదాన్ని మన చూసిండాము ఏற்கனவே. అనగా విజిత్ ఆత్మ. ఆత్మ అనేప్పుడు మొదటిదిలో విశుద్ధాత్మ అనేప్పుడు అది మనసుని గురించుతుంది. రెండో మాట విజితాత్మ అంటే అక్కడ ఆత్మ అంటే దేహాన్ని గురించుతుంది. ఈ ఒళ్ళుని అదావదు ఈ ఒళ్ళుని వాండు కంట్రోల్లో వాండు నెరిపడితే ఈ ఒళ్ళు ఏం చెయ్యాల అనే ఆ లక్ష్యం ఆ సాధన ఏం చేసి ఏ సాధ్యాన్ని అడంజాల, అదావదు ఏ ఉపాయంతో ఏ లక్ష్యాన్ని మనం అడంజపోయేమో ఈ ఒళ్ళుని పెట్టుకుని అనే దానింతా கிளியரா ఉండేది. అది ఇంత ஒருமுகப்பட்ட మనసు. అదావదు ఈ ఉపాసனை మూలంగా దేవుణ్ణి అన్నిలో ఆ దేవుణ్ణి చూసే ఆ పళకం రాంగా రాంగా కొంచెం కొంచెంగా ఈ ఒళ్ళుని మనసుని మన ఆ కంట్రోల్ మన ఏమిచ్చేమో అప్పుడే ఆ ఒళ్ళు ఆ పనిని చేసును. లేకపోతే అది వాటుకు కూడా అసంజదు. అట్టు ఒక నిలైకి మన కొంచెం కొంచెంగా వచ్చిందుకు ఆరంభిస్తాం. అదావదు మన ఎంచుతనే ఎన్నాలే వచ్చును. మన ఎంచుతనే అక్కడ ఏ செயல்னாలు నడుసును. ఇష్టానికి ఇప్పుడు అది దాని ఇష్టానికి చేసే ఆ செயల్లంతాని నీంగుసును. పులన్లంతాని మన ఏ చెప్పేమో అట్ట వినేట్టుగా అవసరం. అదే జిత అంటేనేని వెట్రి కొల్దల్ అటనేసి అర్థం. ఈ పులన్లని ఈ ఒళ్ళు అన్నిని మన జయించితున్నాము ఆ టయాలో అనేదాన్ని ఈ సమధమ మూలంగా అన్నిని నెరిపడితే దాని మూలంగా మన దాన్ని జయించితున్నాము. కొంచెం కొంచెంగా మనసు ఆ మలర్ந்துతుంది, ఆ పక్వానికి పోతుంది. ఇట మారి ఉండే ఆ మనస్సు ఒళ్ళు ఉండేవాండు ఏమేమైంది அடுத்ததிலோ సర్వభూతాత్మ. அதாவது సర్వ భూతాత్మ అంటే అన్ని ఉయిర్లోని, భూతాత్మ అంటే భూతంగల్ అంటే ఉయిర్గల్ అర్థం. భూధాతు ఉయిర్గల్ బీయింగ్స్ అని ఇంగ్లీష్ లో చెప్తారు. బీయింగ్స్ అంటే ఉసురు ఉండేది, ఉసురు ఉండే అన్నినేది. ఆ బ్రహ్మలోండి పుల్ పూండు దాకా తావర ఆ చిన్న చిన్న పుల్ పూండ్లు ఇది ఇంత చెప్తారు. దాని వరకు ఉండే అన్ని జీవరాశులన్నీ రోగం ఉండే
ఆ ఆత్మాగా విందు అన్నిలోని ఆ ఆత్మాని విందు చూసిందుకు ఆరంభించినాడు. అట్ట ఒక నిలైకి వాడు మనసు పక్వమయ్యి అవుతుంది. అదావదు ఈ అన్నిలోని ఈ ఒకే ఆత్మానే ఉంది. మొదట మన 2వ అధ్యాయాలతో రెండుగా పిలిచి పురించుకుంటాము. మొదట ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి అటానిసి పిరిచి పురించుకుంటున్నాము. అనగా ఇప్పుడు ఏమి చెప్పుకొచ్చారంటే ఆ ఏ ఆత్మ నాకు రోగం ఉంది నేను పిరిచి నేను తెలుసుకున్నాను, అదే ఆత్మనే అన్ని జీవరాశిలోని ఉంది. ఆ ఏ ఉణర్వు నాకు రోగ సచ్చిత్ ఆత్మగా ఉందో, సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉందో అదే అన్ని ఉయిర్నాలోని రోగాన్ని ఆ ఆత్మగా ఉంది అనేదాన్ని ఇక్కడ ఆ దర్శనం ఆ కన్నోటం వచ్చిందిగా. ఇట మారి ఉండేవాడికి దోరుగు ఆ యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియక అట్ట అన్నిని వాండు நெறிப்படுத்தி ఒక தூய்மையான మనసు ఉండేవాడికి ఈ సర్వభూతాత్మ భూతాత్మ అనే ఒక నిలై వాడికి వచ్చింది. అన్ని ఉయిర్లోని தனனியேனி சூசிந்துக்கு ஆரம்பிச்சிருந்தாண்டு. அதாவது தனனியே అనేప్పుడుగా ఆ పరంపొరుల్నియేని ఏ ఇరైవన్ నాగురోగ ఉన్నాడో అదే పరంపొరులే అన్ని రోగాని ఉంది అనేదాన్ని వాండు చూసిందుకు ఆరంభించినాడు. అట్ట చూసేవాడికి కుర్వన్ అపి నా లిప్యతే వాండు ఏ செயல் చేసినాலும் అది వాండుకు బంధపడుతుంది. ఆ செயல் వాణ్ణి బంధపడుతుంది అనేదాన్ని ఈ 7వ శ్లోకం మూలంగా మనం చూసాము. ఇది వద్దు ముఖ్యమైన శ్లోకం. ఇది ఇంత మనకు స్టెప్ గా అదావదు మనకు ఆ నిலைని అடைஞ்சేదానికి ఇది ఇంత ఉపాయాలు. అదావదు మన ఎట్టా ఉండాలి, మనకి ఎట్టా కర్మయోగం చేసి ఈ ఒళ్ళు మనసు ఈ పులన్లాని అన్ని జయించి ఆ నిலைకి అన్నిని ఒకటిగా చూసే ఆ నిலைకి పోవలే అనేదాన్ని మనసు తూய்மை అవుతనే అది పోను అనేదాన్ని ఆ తూய்மை పడుతుదల్ దేని మూలంగా నడుస్తును ఈ కర్మయోగం మూలంగానే నడుస్తును. కర్మయోగం అంటే ఏమి అన్నిని ఈశ్వర అర్పణంగా செயల్ని పూరం చేసేది, బలని ఈశ్వర ప్రసాదంగా ఎంచుకునేది. అదే ఇక్కడ ఈ 7వ శ్లోకం మూలంగా చెప్పినారు. சரி, அடுத்தது 8, 9 ఈ రెండులో ஞானினுடைய நிலைని ఇక్కడ చెప్పారు. అదావదు దీన్ని చేసి ఇక్కడ మొదట 7వ శ్లోకాలో కుర్వన్ అపి నా లిప్యతే వాండు செயல் చేతనాலும் ఏవిధ లిప్యతే అంటే ఏ విధ కరైని వాటి పైగా ఒట్టదు, ఎదినే ఏ బంధోని వాటికి రాదుని చెప్పినాము. ఇప్పుడు அடுத்து 8, 9లో ఇది వచ్చి కర్మ యోగం చేసేవాడి 7వ శ్లోకం. 8, 9లో ஞானிలాని పற்றி చెప్పారు. అట్ట ஞாనిగా ఉండేవాడికి செயலே వాడికి లేదు. వాడు మనసులో నే செயல் వీండునాని செயல் అదే ఆ దర్శనంతో వాడు செயல் చేసేందు ఆ కన్నోటాల ఆ భావనలో వాడు ముయற்சி చేసి ఆ செயల్ని చేసేందు. ఇది వచ్చి వాడు ఒక సాధనగా దాన్ని చేతా ఉన్నాడు. కావంటే ఇక్కడ 8, 9లో ఆ ஞானி உடைய நிலை మన స్థిత ప్రజ్ఞనిస్త నోట 2వ అధ్యాయంలో చూసామిక వాండుடைய నిలై ఆ ఒక మనోనిలైలో ఉండేవాళ్ళు ఏం చేసినాலும் ఎట్టా వాళ్ళు ఉంట్రు అనేదాని ఆ స్థిత ప్రజ్ఞ లక్షణం చెప్పం ముందాతి అర్జునుడు ఒక కేள்வி అడిగినానిక అట్ట ఉండే ஞானி ఎట్టా మాట్లాడుతుండు ఏం చేస్తును ఎట్టా కూకును అనేది అడిగినాండిక ఆ దీనికి ఉండే బదులు మాది అని ఇక్కడ ఈ 8, 9 2 శ్లోకాన్ని ఉంది. 2 శ్లోకాన్ని సేరి చదువుతా అది 2 సేరి మీనింగ్ వచ్చేదాని నుంచి 2 సేరి చదివిసి ఒకటిగా పొరులు చూతాడు. చదువుతా. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. అదావదు ఇదిలో ఈ మొదట 8వ శ్లోకంలో 2వ లైన్ ఉంది దాదిని 9వ శ్లోకాలో మొదటి లైన్ ని గ్యాపే விடக்கூடாது చెప్పేప్పుడు మన அதாவது மற்றதிந்த 4 பாதங்க ఒక్కొక్క శ్లోకాన్ని మన 4 பகுதிగా பிரிச்சு ఎప్పుడే పాడుతాం దిల్లాట பிரிச்சக்கூடாது. 8వదిలో 2వ లైన్ ని 9వదిలో మొదటి లైన్ ని సేరి చెప్పాలి. చెప్పేను కోత్ర నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. न एव किञ्चित् करोमि इति युक्तः मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिह्रन् अश्नन् गच्छन् स्वपन् स्वशन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन् अपि इंद्रियाणि इंद्रिय अर्थेषु इंद्रियाणि इंद्रिय अर्थेषु वर्तन्ते इति धारयन् అటనే ఆ సంధి పిలిచి చెప్పేది. సరే ఇప్పుడు శ్లోకనుడి అర్థం చూసి అనగా విలకానిపోతారు. నైవ నా ఏవ కించిత్ కరోమి నా ఏవ కించిత్ కించిత్ అంటే కొంచెం కూడా నా ఒకటినే నా ఏవ కరోమి కరోమి అంటే చేసేను అని అర్థం. నా ఏవ కరోమి అంటే కొంచెం కూడా నేను ఎదినే చెయ్యలేదు అని అర్థం. అట్ట దోరెంచేరు ఇతి అంటే என்று నే కొంచెం కూడా ఎదినే చెయ్యలా అట అనిసి యుక్తః మన్యేత తత్వవిత్. ఇక్కడ ఆ జ్ఞానికే యుక్తః తత్వవిత్ అనే 2 వార్తలు చెప్పారు. యుక్తః అంటే ఎప్పుడే ఆ తత్వాలో నిలబెట్టు ఉండేవాడు. యుక్తః అంటే దానిలోనే ఎనంజి ఉండేవాడు ఆ జ్ఞాని యుక్తః. తత్వవిత్ అంటే ఈ ఆత్మలో ఆ యథార్థ స్వరూపాన్ని ఆత్మావినుடைய ఆ యథార్థ స్వరూపాన్ని அறிஞ்சினவாண்டு. ఆత్మనః యాతాత్మ్యం యాతాత్మ్యాన్ని దోండు తెలుసుకున్నాడో అదావదు ఈ ఆత్మ నా దోరు అనే దాన్ని బట్టి క్లియరా తెలివిగా పురించినవాడు దోండో வாண்டே ఈ తత్వ విత్ తత్వத்தை அறிந்தவன். విత్ అంటే அறிந்தவன் అర్థం. తత్వ అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానం లేకపోతే బ్రహ్మ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని దోండు బాగా క్లియర్ గా తెలుసుకుంటున్నాడో వాండే ఆ తత్వవిత్. ఈ యుక్త అంటే ఈ తత్వాన్ని తెలిసిన వాండే ఏం చేసేయండి ఆ తత్వాన్ని ఏదో ఒకవేళ తెలుసుకుని అట్నే ఉడిసేది లేదు అంటే ఏవాళ దల్లోనేని ఎనంచి నిలైపెట్టు ఆ జ్ఞానాలోనేని నిలైగా ఉరుదిగా ఉండేవాడు. అదే ఆ యుక్త తత్వవిత్ యుక్త వాండు ఏం చెప్పేండు నా ఏవ కించిత్ కరోమి ఇది మన్యేత. వాండు ఎట్ట వాండుடைய ఎన్నం ఉంది వాండుடைய వాడు ఏం ఎంచేందుట నేను కొంచెం కూడా ఏ செயల్ని చేసేది లేదు అటానిసి వాడు ఎంచాలంట.
అదావదు మన చూసామిగా వాండుடைய நிலை 8 ఉంటే ఒక విధమైన ఏ செயல் చేసినాலும் వాండుకు నే చేసేను నే ఈ செயல் చేస్తా ఉండా నే ఇట్ట ఉండా ఇవాళ మాట్లాడుతా ఉండా లేకపోతే చూతా ఉండా వింటా ఉండా అటానిసి ఈ ఎన్నాళ్ళు ఎదినేని వాండుకు దొరకదు దేనికంటే వాండు ఆ తత్వాలోనే వాండు మనస్సు నిలచి ఉండే తవిர ఈ లోయర్ సెల్ఫ్ అదావదు ఈ తాழ்ந்த విషయాలో ఈ నోరు మాట్లాడేది కన్ను చూసేది ఈ విషయాలలో వాండుకు ఎన్నం లేదు దానే ఇక్కడ చెప్పారు నే కించిత్ కరోమి ఇది అంటే నే ఏ విధమైన செயலும் చేసేది లేదు అనేదాన్ని చెప్పారు. ఏం செயல் అనేదాన్ని அடுத்து 8వదిలో 2వ లైన్ని 9లో ఆ మొదటి లైన్ని ఏమేమి మనం చేసేమో అన్ని செயల్ని మాక్సిమం చెప్పారు. అదావదు పశ్యన్ పశ్యంట చూసేది ఏం చూసినాலும் అనగా శృణ్వన్ శృణ్వంట వినేది ఏమి వింటనాலும் స్పృశన్ అంటే తొట్టు ఉణర్దల్ అంటి మన ఉణర్ந்துకుంటున్నాము ఆ వెప్పం కుళరు అట మారి ఆ దీని పూర్వం ఆ విషయాన్ని స్పృశన్ అట అనేసి తొట్టు ఉణర్దల్ ఆ ఉణర్వులని అట్ట ఉంటే కూడా అంటే పశ్యన్ చూసినాலும் వింటనాலும் అనగా స్పృశన్ தொட்டு உணர்ந்துட்டே கூட అంటే ఏనా ఉణర్ந்துతనాலும் జిగ్రన్ జిగ్రన్ అంటే ముహర్ద మన ఈ వాసనని ముందు చూసేవిగా ఆ నుహర్దల్ మనాని మనం అదావదు ఈ నరుమనాని మన ముహర్ந்து చూసేది ముందు చూసేది ఆ నిలయలోని అశ్నన్ అశ్నంటే తినేది తినేప్పుడు వాళ్ళు తింటనాలు గచ్చన్ గచ్చంట పొయ్యేది ఒక తావులోండి ఇంకో తావు పొయ్యేది అట పోతనాలు స్వపన్ స్వపన్ అంటే నిద్రపోతనాలు శ్వసన్ అంటే మూచు ఉడుతనాలు ప్రలపన్ ప్రలపన్ అంటే మాట్లాడుతనాలు విసృజన్ విసృజన్ అంటే మలజలం కళితల్ ఆ నిల అప్పుడు అట్ట ఉంటనాలు గృహ్ణన్ గృహ్ణ అంటే సేత ఒకటి ఎత్తేది దోరుగున ఇచ్చేది ఈ సేత చేసే செயல் అది గృహ్ణన్. அடுத்து ఉన్మిషన్ నిమిషన్ అపి ఉన్మిషన్ నిమిషన్ అంటే ఈ కన్నుని తెరిసేది మూసేది ఇమైகள் తెరిసి మూతుందేగా ఆ ఇది అపి అపి అంటే కూడా అని అర్థం. అదావదు பார்த்தாலும் கூட కేటాలం కూడా అటనిసి ఈ అపిని అన్ని విషయాల్లోని మన ఎత్తుకోలే మన సూతనాలు దానికి ఆ ఉమ్ము వేసుకొచ్చేము మన సూతనాలు వింటనాలు అంటుతనాలు లేకపోతే ముంచు సూతనాలు తింటనాలు పోతనాలు అనగా నిద్రపోతనాలు శ్వసన్ అంటే మూச்சு ఉడుతనాలు ప్రలపంట మాట్లాడుతనాలు విసృజంట మలజలం గడిచిన అట్ట ఉంటనాలు అనగా గృహ్ణన్ గృహ్ణంటే ఓ శాత మన ఏమి పట్టుకుంటనాలు లేకపోతే ఉడుతనాలు అట్ట ఇది అనగా ఉన్మిషన్ నిమిషన్ అపి ఉన్మిషన్ నిమిషన్ అంటే కన్ను తెరిసి మూతనాలు ఇట ఏ செயல் சேத்தனாலும் వాండు ఏమించును ఇంద్రియాని ఇంద్రియ అర్థేషు அதாவது இந்திரியானிட்ட புலன்கள் இந்திரிய அர்த்தேசு புலன்கள் ఈ ఇంద్రియాలు అన్నినేని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5 ఈ 10 ఇంద్రియాలని దానుடைய విషయాలలో ఇంద్రియ అర్థేసు ఉంటాయి அதன் விஷயங்களில் கண்ணுட்ட தானியுடைய விஷயாலோ தானியுடைய விஷயம் ఏమి ఈ రూపం అనగా ఆ కలర్లు ఇదిని చూసేది ఇది ఉంటనాலும் ఇంద్రియాలు ఏ செயல் మన అవాల చేతనాலும் అది ఇంద్రియాలు అన్నినే పులన్ల అన్నినేని దాని విషయాలో
వర్తంత ఇది ధారయన్. వర్తంత అంటే దాని విషయాలు అది పోతుంది అటనిసి నిశ్చయంగా మనసులో ఎంచేవాండు. ధారయన్ అంటే దాని మనసులో ఉరుదిగా ఎంచేవాండు. మనసులో బయట చెప్పేది లేదు. బయట ఉదాహరణ మాట్లాడేప్పుడు నేను చూడలా, నేను చూతా ఉంటాను చూడలా అటనిసినా చెప్పేది లేదు. అది ఈ జ్ఞానాన్ని పొరుతలవు అది మనసులో రావాల్సిన விஷயம். அதாவது మన ఉణర్ந்துకోవాల్సిన విషయం. ఇది ఇంకొకరితో మాట్లాడిందిగో దీనికో అది తేవలేని ఇది అనేదాన్ని పర్టికులర్ గా చెప్పారు. దేనికోసం అట్లా చెప్పారంటే ఇప్పుడు ఒకడు కోపపడేండు అంటే ఆ కోపాలు బాగా కోపడిసి అనగా నే పడుతున్నాலும் నే కోపపడలేదు అంటే నే ஞானிంట అటాచి. దాని జనగరదిలో ఒక కథ చెప్తారు. ఒకటింట ఏదో కొల చేసి వాడి జనగరు వచ్చి ఈ అద్వైతి ఈ దీని పెట్టి తెలిసిన అతండు అనే దాన్ని తెలుసుకుని వాడు ఏం చెప్పేంటంటే నే కొల చెయ్యలా ఈ చేసింది నాకు దేని పనిష్మెంట్ ఇచ్చారు అట అనేసి అడిగిండు. ఉడనే జనగర్ చెప్పారు నేను నీకు పనిష్మెంట్ ఇయ్యలేదే, నేను ఏ ఒళ్ళు ఆ పనిని చేసిందో ఆ ఒంటికే నేను పనిష్మెంట్ దండనే అనేది ఇచ్చేను అట అనేసి చెప్పేట్టుగా ఒక కథ ఉంది. అదే మరి ఈ కథ కూడా మన ఏற்கனவே చూసిందాము. వ్యాసర్ చెప్తారు యమునైలో వెళ్ళం వచ్చేప్పుడు నేను విరదం ఉండేది ఆ వాళ్ళే ఆ అందరు గోపియర్లు అన్ని ఇచ్చిన ఆ ఫుడ్ అన్ని బాగా ఉణవులంతా బాగా వగవగగా తినేసి నేను తెల్లాట ఉండి ఈ విరదం ఉండేది ఉண்மையிட்ட ఉపవాసం இருப்பது உண்மையானால் యముனை తాయే నీ వழிవిడు అటాన్సి చెప్పారు. యముனை ఆరుని దోవ ఉడుతుంది. దానితో అర్థం ఏమి ఇక్కడ అశ్నన్ చెప్పారు. ఇక అండ్ తింటే కూడా అక్కడ తిన్నాను అనే ఆ ఎన్నం వాడికి ఉండదు. అట్ట ఉండే ఆ జ్ఞాని నే ఒకటినే చేయలేదు, అన్ని దాని ఆ ఉరుపులు ఆ దాని ఫంక్షన్ దాని చేయల్లాని అది చేరుతుంది అనే ఒక ఎన్నాలో ఆ ఉరుది మనసులో ఆ ఉరుదిలో ఉండేవాండు. అట్ట ఉండేవాండుకు వాడు ఏమించిండు నే ఒకటి చెయ్యలేదు అట అని సెంచిండు. అదావదు దేనికోసం దీన్ని మన క్లియర్ ఇది చేసుకోలే అంటే ఇది తప్పుగా పురించుకోకూడదు. తిరిగి సామి దాని చెప్పారు. అదావదు తప్పుగా మనం పురించుకున్నా ఉంటే ఏమవును అది తేవలేని విషయానికి మన అదావదు మనసులో ఎప్పుడు ఈ నిల మనకు వచ్చింది మన ఫీల్ చేయాలి అనే దానికి అతను ఏం చెప్పినారంటే కుట్ర ఉణర్వు బాధిப்பு. అదావదు మనకు ఒక గిల్టీ ఫీలింగో లేకపోతే ఒక హర్ట్ ఒక బాధిప్పో లేకుండా మన మనసు ఉన్నది అంటే అదావదు ఒకటి చేసేము. ఇప్పుడు బిడ్డలతో కోపపడేము అంటే అది వచ్చి దేనికోసం కోపపడేము తెలుసు కోపడాలి. అది ఒక డ్రామా మారియే ఉండాలనే తవర మనస్సలవులో అది బాధించేట్టుగా మన కోపపడాల్సిన అవసరం లేదు. అన్నినేని ఒక రోల్ ప్లేగా ఒక కథాపాత్రం ఆ దిల్లో ఎట్టా నడిచేండో ఒక డ్రామాలో ఎట్టా నడిచేండో అది మరి మనவுடைய நிலைமை ఉండాలి. ఆ వాళ్ళకి అది தேவை. ఆ సూழ்நிலைకి ఆ నడిపు అనేది మనకు తేవగా ఉంది. దాన్ని మనం చేసాం. మన అంటే ఇక్కడ ఏమి ఈ ఒళ్ళు దాని విషయాల్లో అది ఏం చెయ్యాలనో దాన్ని చేరుతుంది అనే ఒక నిలైకి మనసుని ఎత్తుకు రావలే. దాన్ని మన క్లియరా పురించుకోవచ్చు. அதாவது మనిషిలోடைய ఆ మనదునుடைய పక్వాని తగ్గట్టు దాన్ని మన తెలుసుకోలే. అదావదు ఒకటి వచ్చి పురించుకోండి వాడు వచ్చి ఇట్టంతా ఒకటి ఉంది అనేదే తెలాకుండా అరియామైలో ఉండేవాడు. ఆండుకు వచ్చి ఇది పట్టి ప్రశ్నే లేదు. ఆండు ఈ విషయాన్ని ఆత్మ అనే దాన్ని పట్టియో లేకపోతే ఇట మారింత మన కరెక్టా ఉండాలి, ధర్మ வாழ்க்கைలో ఉండాలి, ధార్మిక జీవనాన్ని మన
வாழ்க்கைలో మన ధర్మంగా ఉండాలి, మంచిది ఏది చెడ్డది ఏది అన్ని శాస్త్రాల్లోండి మనం తెలుసుకోలే అటానిస్తా మన ఎంచండి ఏం తోచుతుందో దాన్ని చేసి పోతా ఉన్నాం. అది మొదటి వగై. రెండవది వగైలో ఏం చేసేమో కొంచెం కొంచెంగా ఈ శాస్త్రాలని పురించుకుని మన ఏం చెయ్యాలే ఏం చెయ్యకూడదు అనే దాన్ని క్లియరా మన పురించుకుంటున్నాము. అట్ట పురించుకునేప్పుడు అప్పుడే మనకి ఏమవుతుంది, ఈ గిల్టీనెస్ అవుతుంది. అయ్యో నేను ఇంకా బాగా చెయ్యాలే, మన ఇంకా ఇదిలోచి బాగా చెయ్యలా అనే ఆ ఒక మనసులో ఒక కుట్ర ఉణర్వుంతా అప్పుడే మనకు వచ్చిందుకు ఆరంభిస్తుంది. అది మన మంచి సింప్టమే. అది మన మున్నేరుకు వచ్చేము అనే దానికి ఉండే ఒక కురియే ఇది. అది కాకుంటే దానిలోనే ఆ నిలయలోనే మనం ఉండిరాకూడదు. ఏ వాళ్ళని కుట్ర ఉణర్వులోనే ఉంటే அமைதி మనసు ఎట్ట அமைதிకి వచ్చినది, ఆ కుట్ర ఉణర్వులోండి ఎట్ట బయట రావలే అనే దాన్ని కూడా మనం తెలుసుకోలే. ఎట్ట బయట రావలే, ఈ ஞானாన్ని క్లియరా పురించుకుంటుంది. అదావదు ఒక పాలైవనాలో లేకపోతే తార్ రోడ్లోనే మనకు తెలుస్తుంది బా ఎండ ఉన్నప్పుడు ముందాటి నీళ్లు ఉండట్టుగా మనకు తెలుసును. అదే ఆ కానల్ నీరు వచ్చి మన నీళ్లు ఎంచుకు దాన్ని తాగిందుకు కండిపా పోவும். అది క్లియరా పురించుకునే వెనక అది నీళ్లు ఎంచుకు మన దూరన తాగింది పోతుమా, కండిపుగా పోவும். అది మారి మన வாழ்க்கை ఈ పొయ్యి ఈ ఉలగం అనే ఈ దిల్లో ఉండే ఈ పొరుల్లోండి వచ్చే ఆ ఇన్బం అనేది ఇంత నిలయ లేదు. దీనికి వచ్చి ఇది వచ్చి మనకు ముழுமையான திருப்திని ఇయ్యదు అనేది ఇంత మన బాగా పురించుకునేప్పుడు అది వచ్చి ఏం తేవనో వ్యవహారానికి ఏం తేవనో దాని మన ఆ వ్యవహార నోకులో వాళ్ళ చేసి ఆ కడమైని ఆ కథాపాత్రంగా ఉండి చేసి మన రోల్ ప్లే మనవుடைய கடமை ఏమో దాని చేసి మన వచ్చి ఏమవ్వాలి, మనస్సు అలవులో ఆ నేను దీని చెయ్యలేదు అనే ఆ ఫీలింగ్ ని మనకు ఉండాలి. ఏమి మన కడమైగా ఉందో దాన్ని చేసేదిలో మన కొరనే పెట్టకూడదు. దాని చేసేదాన్ని మన చేసి రావలే. కాబట్టి ఆ ఎట్టా ఆ నీళ్ళని నోకి మన పోவோம். ఆ కానల్ నీరు అటాని తెలిసింది. అది బట్టి దొంగ మాటనే, అది వచ్చి నిజంగా నీళ్ళు లేదు అటాని తెలుసుకున్నా ఉంటే ఆ దీని మన మనస్సు నాడదు, దాని నోకి పోదు. అది మారి ఈ ఉలగ வாழ்க்கை అనేది నిలయట్రదు అనేది క్లియరా పురించిందంటే దానికోసం మనం పరందం. అది దాని వెతుకు మన మనసు పోదు. కొంచెం కొంచెంగా ఆ మనో அமைதி అనేది మనకు వచ్చిందుకు ఆరంభించును. దానే ఇక్కడ చెప్పారు. మన ఆ కుట్ర ఉణర్వు బాధిపులో ఉండింత బయట రావాలంట ఈ మనసు ఏమవ్వాలి, ఆ அமைதிకి రావలే. ఆ మనసు వచ్చి కృతకృత్యగా ఈ ஞானி ఎట్టా ఏం చేయదు, నేను అన్ని చేసి ముడిచిన వాడు, నాకు చెయ్యాల అనేది ఎదినే లేదు. అదాவது కడమిల వ్యవహారాలు లేదు, మనస్సలవులో ఆ ఒక తృప్తికి వచ్చి రావాల. ఈ ఆత్మ అనేది ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం. దానికి ఒకటి చేసే దాని అది వచ్చి ఆనందానికి అడంజాలని అవశ్యం లేదు. ఏది చెయ్యాలనో దాన్ని ఈశ్వర అర్పణంగా చేసి దాని ప్రసాదంగా దాని బలం రావలేని కూడా వాడు ఈ ஞானிగా ఉండేవాడు దాని బలంను కూడా వాడు ఎదురు చూసేది లేదు. అదాவது దాని அடுத்த శ్లోకాలు మన చూతాడి அடுத்த శ్లోకాలో అది అవుతుంది. దానిని మన కొంచెం వెళ్తా చూతా. అదాவது ఇదిలో మెయిన్ గా మన అదిలో చూడాల్సింది ఈ ஞானியுடைய మనోనిலை. వాడికి செயல் అనేదేని మొదట ఉండేవాడికి செயல் చేతనాలు వాడికి బంధం అనేది వచ్చేది లేదు అనేదాన్ని చెప్పినారు. ఈ శ్లోకాలో ఈ ஞானிకి செயலே దొరకదు. వాడు వచ్చి ఈ లోవర్ అదాவது కీలాన ఈ ఒళ్ళు మనసు బుద్ధి దీని ఒక పొరుటుగానే వాడు ఎంచేది లేదు. వాడు ఆ ఆన్మాలో హయర్
సెల్ఫ్ లో ఆ మేలాన ఆన్మ నిలయలోనే ఉండేదానిచ్చి ఈ దిల్లో మన ఏమి ఇది అవుతున్నాலும் దాన్ని వాడు కేర్ చేసుకునేదే దొరకదు. వాడు చెయ్యాల్సిందని ఆవాల ఒక ఇది నడుతుందా ఆవాల మన కోపపడాలని బిడ్డలతో ఇప్పుడు చిన్న బిడ్డలతో ఊరియనా కోపపడుతూ కండిపుగా అక్కడ కోపపడాలి అనే ఒక విషయాల్లో కోపపడాలి కావంటే అది మన మనస్సుని బాధించకూడదు. అదే మన తెలుసుకోవాల్సింది. ఆ ఒక మనని పిరిచి పురించుకునే ఆ గ్యాప్ మన గ్రోగనేని ఆ ఒక స్పేస్ మనకుని ఆ செயలుకుని ఒక ఇడైవెళి ఉండట్టుగానే మన చూసుకోలే. దానే ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేశారు. అట్ట ఉండేవాడు ఎదినే వాడుకు செயல் అనేదే వాడుకు దొరకదు అనేదాన్ని ఈ 8, 9 శ్లోకం మూలంగా చెప్పినారు. அடுத்து 10வது శ్లోకాలో ఇది ఎక్కువండి దీన్ని ఆరంభించాల తిరిగి కర్మయోగాన్ని చెప్పిందిగా ఆరంభించారు. 10, 11, 12, 3లోనేని కర్మయోగానుடைய లక్షణం తిరిగి చెప్పారు. ఈ 10, 11లో ஞானின்னு பற்றி చెప్పి ఇప్పుడు తిరిగి 10, 11, 12లో కర్మయోగ లక్షణాన్ని చెప్పిన పోయారు. ఇది మన ఏற்கனவே 2வது అధ్యాయాలంతా చూసిన విషయాలే. 3வது అధ్యాయంలో 2வது అధ్యాయాలంతా 4வது అధ్యాయంలో అన్నిలోనేని చూసిన దానియుடைய జిస్ట్ ఇక్కడ వచ్చి తెలివిగా ఈ కర్మయోగంతో ఏమి అనేదాన్ని ఈ 3 శ్లోకాల్లోని చెప్పారు. దాని సూతాడి ఈ ఉண்மைని அறிஞ்சுకోని వాళ్ళే ఈ ஞான நிலைని అడంజని వాళ్ళే ఎట్టా వాళ్ళు ఏ స్టెప్ లోండి వాళ్ళు రావలే అనేదాన్ని ఈ 10 ఈ కర్మయోగాన్ని వాళ్ళు ఇది చేసే వాళ్ళు ஞாనానికి రావలే అనేదాన్ని కూడా దీన్ని చెప్పచ్చు అనేట్టుగా వేసిండారు. అదాவது உண்மையை அறியாதவர் கர்மயோகத்தை கடைபிடிக்கும் பொழுது ఆ ఉண்மைని ஞாనాన్ని తెలాని వాళ్ళు ఆ அறியாமைలో ఉండేవాళ్ళు కర్మయోగాన్ని ఫాలో చేసి దాన్ని పిన్బట్టి వాళ్ళు వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా అది చిత్తశుద్ధినిచ్చి కొంచెం కొంచెంగా ఆ జ్ఞానానికి అదే తొడకు సకాపోను అనేదాన్ని ఇక్కడ వాళ్ళని అదాவது ఈ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ అనేప్పుడు అందరు నేను సూతనాలు చూడకుండా ఉండాలంటే అదేట వెళ్ళవును అటనిసి మొదట మనసుకు తోంచును. అదింతా మన నుంచి ముడించదు చేసింది ముడించదు అటనిసి ఎంచేప్పుడు నువ్వు యోసించగా నువ్వు ఈ దీని చెయ్యి అటనిసి ఈ కర్మయోగాన్ని చేతనాలు అదే నిలకి నువ్వు అడంజితువు అనేదాన్ని కృష్ణర్ చెప్పారు. ఇప్పుడు ఈ 10వ శ్లోకం సుత బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సహ పాపేన పద్మపత్రం ఇవ అంబసా. அதாவது பிரம்மணி ஆதாய பிரம்மணி అంటే బ్రహ్మத்தின் இடத்தில் ఆ బ్రహ్మం అంటే ఏమి ఈ ఆత్మ ఈ పరంపొరుள் ఇరైవన్ మన దేవుడు అటని చెప్పేది ఇది గాని మన ఎత్తుకోవచ్చు. ఆ బ్రహ్మం అంటేనేని అన్ని మన ఇన్ని వార్తలో దానికి చెప్పేము పరంపొరుள் ఇరైవన్ ఆత్మ అటనిసి ఇది కాని మన ఎత్తుకోవచ్చు. సరే ఈ ఆ దేవుడితో ఆదాయ అంటే అర్పణించేది మన అన్ని నేని వాండుతో శరణాగతి చేసేది. దేని శరణాగతి చేసేము కర్మాణి అన్ని செயల్లాని వాండుకు
నేను వాండు యజమానన్, నేను వాండుకు సేవ చేసేవాండు భక్తన్ అటాన్ని ఎంచుకోవచ్చు. లేకపోతే వాండు వழிபாடுగా, భక్తన్గా అంటే వழிபாடு చేసేది, లేకపోతే ఒక పని వాండుకు సేవ, దేవుడికి సేవ చేసేము అనేట్టుగా ఎట్లా ఎత్తుకుంటున్నాலும் మన పర్వాలేదు. ఆత్మ నివేదనంగా చేతనాలం అది వచ్చి హైయెస్ట్ మేలాన భక్తి. ఆట మనని ఫుల్ శరణాగతి చేసి అన్ని చేయల్లాని చేసేప్పుడు ఎట్టా చెయ్యాల? సంగం త్యక్త్వ. సంగం అంటే పట్టుని, త్యక్త్వ అంటే ఉడిసి ఏం చేయాలి? కర్మాని కరోతి, చెయ్యల్లాని చేసేవాండు. యక అంటే ఎవన్, యార్. ఇక్కడ ఎవరు అంటే సాధగన్, ఏ చేసేవాండు. ఈ కర్మయోగాన్ని నేను చేసేను అటానిసి దాని ఉపాయంగా ఎత్తుకుని ఒక వழிமுறைగా నా வாழ்க்கைని మంచి విధాలో దానికి ఉండే వழிமுறைగా ఈ కర్మయోగాన్ని ఎత్తుకుని అది ఉపాయంగా, ఒక వழிமுறை అంటే ఉపాయం, దాని వంట మన పోయింది మన లక్ష్యాన్ని అడెంజే దానికి ఉండే ఉపాయం ఇది, వழிமுறை ఇది అటాని ఎంచుకుని దాని ఆ దేవుడితో మనని శరణడెంజేవాండుగా అన్నిని అర్పణించి మన శరణాగతి చేసి ఇదేని శరణాగతి చేసేము? కర్మాని, అన్ని చెయ్యాలని సరెండర్ చేసేము. అనగా సంగం త్యక్త్వ అంటే ఆ చెయ్యాలని మన సరెండర్ చేస్తాము. చెయ్యల్లో వచ్చే బలంలుంది దాని ఏం చేసేము అంటే దానిలో ఉండే పట్టులాని ఉడిస్తున్నాము. అది ఏం వచ్చినాலும் సరే దాని ప్రసాదంగా ఎత్తుకుంటున్నాము. దాని మన దానిలో ఉండే పట్టు, ఈ செயலுக்கு ఈ బలనే రావలే అటానిసి మన ఎంచేది లేదు. మనం చేసేదాన్ని చేస్తున్నాము, అర్పణం చేసి செயల్ని చేస్తున్నాము. దానిలో ఏం బలం వచ్చినాலும் దాని పట్టి మన దానిలో పట్టు పెట్టి మన యోసించేది లేదు అనేదాన్ని కరోతి యక అట్ట దోండు చేసేండో సహ வாண்டு பாபேன ந லிப்யதே, பாபத்தினால் கரைப்படுவது இல்லை, பந்தப்படுவது இல்லை. వాండుకి కళంగా ఈ పాపానించి ఈ செயல் చేసేదానించి వచ్చే ఆ పాప పుణ్యాలుంది దానించి వాండు బంధపడండు. లేకపోతే వాండుకి దానించి ఏ విధమైన కళంగాని రాదు, బాధిப்பு రాదుని అర్థం. వాండు ఇదేని ఇప్పుడు చెప్పారుగా ఒక ఎదినా వస్తే వా ఏమి అటానేము అనగా అట అనేసి దాని ఒక ఈ నాలెడ్జ్ మొదట మనకు ఉండనే చేస్తున్నారు. మనకు దిடீர்னு మనకు సాకేనే ఒక న్యూస్ వస్తుంది అంటే ఆ వినంగానే తోడుతో మనసు ఒక నిలై అయ్యో అట అనేసి ఉన్ను కావంటే ఈ జ్ఞానాన్ని మన అడంజంగా బాగా ఈ జ్ఞాన తెలివి రాంగా మనసు ఆ పక్వం అవంగా ఏమవుందంటే ఓ ఇదిని దేవుండుடைய లీలై అటాని ఎంచుతాము. లేకపోతే ఆ నేచురల్ ఇయற்கைగా నడిసేదే ఇదింటాని, ఈ வாழ்க்கை అనేది నిలయట్రదు అటాని ఎప్పుడు దీనిలో ఏం గాని ఎప్పుడు గాని ఎట్టా గాని నడాచు అటాని ఎప్పుడు మన దాని పట్టి మనస్సులో బాధిக்கப்பడాల్సిన అవసరం లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అప్ప వాండు ఇట్ట ఉండేవాండు ఆ పట్టుని తురందిన వాండు ఏ విధంలోని వాడిని ఈ పాపాలు ఒక్కటినేని బాధించదు అనేదాన్ని చెప్పారు. ఎట్ట అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. పద్మ పత్ర, పద్మ అంటే తామరై, పత్ర అంటే ఇళై. పద్మ పత్ర అనేప్పుడు ఆ తామర ఇలలో ఎట్ట అంబస అంటే ఈ తామర ఇల ఈ నీళ్ళ నుంచి నీరినాల్, అదావదు అంబస తృతీయ విభక్తి, అది వచ్చి నీళ్ళ నుంచి ఏమవుతుంది ఇవ అంటే నీరినాల్ పోల్. ఈ నీళ్ళు ఉంటే కూడా అది వచ్చి ఏ విధమైన బాధిப்புని అడంజదు. మற்ற ఆకులంతా అంటే అది ఆ నీళ్ళలోనే ఉన్నది ఏముంది దాని ఉடைய అழிவுக்கு
ఆ నీళ్ళే కారణంగా అழுగుసునేగా అది అలిగిపోను. అదే ఇది తామర ఇలలు నీళ్ళలో ఉంటనాలు దానికి ఏ విధమైన బాధిப்புని రాదు. అది మారి ఈ కర్మయోగిగా ఉండేవాడు అండ్ అన్ని నేని దేవుడికి అర్పణం చేసేదానిచి వాడు ఆ అర్పణం చెయ్యాలని అర్పణం అన్ని చెయ్యాలని అర్పణం చేస్తాడు. అదే టయాలో అక్కడ దానిలో ఉంటే చెయ్యల్లో ఉండి వచ్చే బలంలాని వాడికి బలంలోని పట్టు అనేది కొంచెం కూడా లేదు. అట్ట అనేప్పుడు వాడికి ఈ మనస్సలవులో అది అంచె ఎట్టా ఈ తామర ఇలలో నీళ్ళు వచ్చి ఉంటనాலும் దాని అంటేదే దొరుకుదు. అది ఇట్టి పరుతునే తవిర అది అంటేదే లేదు. అది మారి ఈ వాడికి మనసులో ఏ విధమైన ఆ బంధం అనేది అదావదు ఒక బాధిప్పు అనేది శుద్ధంగా ఉండదు అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలో వచ్చి ఇంకొకటి మనకు చెప్పాల్సింది ఈ కామ్య కర్మంగా చెయ్యాలని ఆశతో చేసేదిగా వాళ్ళకి செயல்ని చేసేప్పుడు ఏ செயల్ని ఆ వెరుపుతో చేసేప్పుడు పాప పుణ్యం అనేది కండిపుగా వచ్చును. செயల్లో విరుపం పెట్టుకు ఆ వెరుపుతో వాడు செயల్ని చేసేప్పుడు వాడికి పాపం పుణ్యం అనేది కండిపుగా వచ్చును. ఇది ఆ ముముక్షుగా ఉండేవాడు. ఇప్పుడు చెప్పినామే ఈ 10వ శ్లోకాల వాడికి ఈ ముముక్షుగా ఆ సాధనగా చేసేవాడికి ఈ కర్మ యోగంగా చేసేవాడికి ఏమవుతుంది, వాడికి పాప పుణ్యం అనేది లేదు. వాడికి మనసు వాడికి ఏం బలం తగులు అంటే చిత్తశుద్ధి బలంగా తగులుతుంది. కాబట్టి వాడి బలాన్ని బట్టి వాడి యోసించేదే లేదు. వాడి వాటికి செயల్ని అర్పణం చేసి వాటి చేత పోయిండు. దాని నుంచి ఏం బలం వచ్చిన కూడా వాడి యోసించేది లేదు. కాబట్టి వాడికి వచ్చే బలం ఏమి, చిత్తశుద్ధి. అదే ఇది ముక్తన్ జ్ఞానిగా ఉండేవాడు. దీని మొదటి శ్లోకాల్లో చెప్పినామిక ఆ 8-9లో దల్లో ఈ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిహ్రన్ అంటనిసి అట్ట ఉండేవాడు. ఆ జ్ఞానికి వాడుగని పాప పుణ్యం దొరకదు. కాబట్టి వాడి செயல் చేసేట్టుగానే వాడికి ఆ ఎన్నం కూడా అక్కడ లేదు. జస్ట్ దాని ఒక లీలైగా ఒక మనసు దృప్తితోని దాన్ని చేసేప్పటికి ఫుల్ దృప్తితోని ఆ செயల్ బయట వచ్చేప్పుడు పూర్ణత్వాల ఉండుకుని వాడు ఉండప్పుడు ఈ செயల్ అన్ని బయట అవుతుంది. అదావదు ఒక లవ్ అండ్ కంపాషన్, ఒక అన్బుగా ఇంకొకరికి పైగా ఉండే అన్బు నుంచి ఒక కంపాషన్ అంటే దயை అంటారు, కరుణை, மற்ற உயிர்கள்లో ఉండే కరుణை నుంచి మన ఎట్టా దిల్లోండి విడుబడినామో అదే మరి అన్ని జీవరాశిలోని దిల్లోండి విడుబడాల అనే ఒక ఆ కరుణైతోని దీన్ని చెప్పేదానిచ్చి లోక సంగ్రహార్థంతా చదివినామిగా ఆ ఉలక నన్மையின் பொருட்டு వాడు చేసేదానిచ్చి వాడు దీన్ని పట్టియని వాడికి ఒక ఎన్నమే దొరకదు. ఇట్ట నడిచి రావలే, అట్ట ఉండి రావలే, ఈ సముదాయాన్ని ఉయర్తి రావలే అట అనే ఫీలింగ్ తా వాడికి ఫుల్ శరణాగతి చేసేప్పుడు అక్కడ వచ్చి నడాలే అనే ఫీలింగ్ తా ఉండదు. వాడు ఏం చేయాలనో వాడు ఆ అన్బు కరుణైతో ఆ செயல்ல అదివాటి పోతా ఉండే తవిర అక్కడ వచ్చి తనిగా వాడు దాని పట్టియ ఒక ఎన్ననే లేకుండా అక్కడ செயல் అనేది పోతుంది. దీనిలో వచ్చి మన మొదట మెయిన్ గా వాచ్ చేయాల్సింది మొదటొచ్చి ఉలహాని వరల్డ్ డిపెండెన్స్. అదావదు ఈ ఉలహాని సార్ందే మన అన్నినే ఉండాము. ఆ ఏవాళ్ళని ఈ బాహ్య విషయాలు వెలి విషయాలని పట్టియే ఎంచుకుంటాని దాని సార్ందే మన మనసు ఉంది. కొంచెం కొంచెంగా దాన్ని మనం ఏం చేయాలి, గాడ్ డిపెండెన్స్ ఈ ఇறைவனுக்கு మన సార్ந்து ఉండేట్టుగా మన మనసుని పక్వపడతాలే. అదే ఈ కర్మ యోగం మూలంగా మన చేసేము. అన్ని செயల్ని అని ఈశ్వరునికి అర్పణం చేసి వచ్చేదాన్ని ప్రసాదంగా ఎత్తుకునేది అనేదే ఇక్కడ గాడ్ డిపెండెన్స్ అనేట్టుగా చెప్పారు.
మన ఈ ఉలగాన్ని సార్ந்து ఉండేదిలోని మనని దేవుణ్ణి సార్ந்து ఉండే வாழ்க்கைకి ఈ కర్మయోగనే మనని ఎత్తుపోతుంది. అనగా ఈ దేవుడు సార్ந்து ఉండే வாழ்க்கைలోని మనని సెల్ఫ్ డిపెండెన్స్ అంటే பிரம்மாணி ஆசிரிச்சு ఉండేది. அதாவது మనోடைய పరంపొరుள் దీనిలో వచ్చి దైవం అనేప్పుడు దైవానికి పరంపొరుళ్ళకి ఏం వ్యత్యాసం అంటే ఇష్ట దైవం అనేప్పుడు ఒక పర్టికులర్ దైవం అది వచ్చి వైకుంఠాల ఉంది లేకపోతే కైలాసాల ఉంది అట అనేసి ఒక తాములో ఉండే ఒక్క ఇరైవన్ ఆ ఇరైవనే పెద్ద అట అనిస్తే ఇప్పుడు శైవం వైష్ణవం అట్టతో జోడ వేసుకుంటున్నారు. ఇక అట్ట ఉండే ఒక తని పర్టికులర్ ఒక దైవాన్ని మన డిపెండ్ చేసేది, ఇష్ట దైవాన్ని సార్ந்து ఉండేది అనేక మొదట ఎత్తుపోయారు. అనగా அடுத்து వచ్చి అన్నిలోని అదే ఉంది ఆ పరంపొరుள். ఏ పరంపొరుள் ఆ ఇష్ట దేవత గాని నాగురో గాని ఉందో అదే పరంపొరుள் అదే దైవనే అన్నికి రోగాని ఉంది అనే ఆ ఎన్నం అదే సెల్ఫ్ డిపెండెంట్ తన్னை సార్ந்து. తన్ అంటే ఇక్కడ వచ్చి నా ఈ ఒళ్ళు మనసు దాని లేదు, ఆ ఆన్మాని ఆ బ్రహ్మాని సార్ந்து ఉండేది అదే ఇక్కడ సెల్ఫ్ డిపెండెన్స్. దీనికి పోయేదే జ్ఞానయోగం అనేది. దాని మన కొంచెంగా ఎత్తుకురాల. ఆ పక్వానికి ఎత్తుకొచ్చిందికే ఈ శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. మనం కొంచెంగా దానే మన ఎత్తుకొచ్చాము. మన స్థలంలో తిరిగి మన ఆ పயிற்சிని ఉదాహరణ ఎత్తుకొత్తారు ఆవల. మొదట ఆ சகுண பிரம்மம் அதாவது குணங்களுடன் கூடிய ஈஸ்வரన్ని మన வழிபடைவோம். అన్ని సకల గుణాలని వాళ్ళు అదాదు పాదం முதல் కేసాది వరై అన్ని మన దేవుణ్ణి వర్ణించేప్పుడు దేవుణ్ణి మొక్కేప్పుడు వழிபడేప్పుడు దేవుடைய పాదాలుండే మొట్ట వర్ణించింది ఆరంభించు నారాయణీయం అనగా అన్ని ఇట దేవుడి ఇష్ట దేవతయుடைய వழிபாடுன்னு మనం ఎత్తుకుంటున్నాం. స్తోత్రాలు ఏకపట్ట స్తోత్రాలు పెద్దలు నిండా రాసి పెట్టింటారు. అన్ని స్తోత్రాలు నేని దేవునుடைய పాదాది కేసాది పాదందాక అటానిసి దేవుణ్ణి వర్ణించి అదాவது ఇదంతా దేనికి మన ఎన్న మనసు వచ్చి వేరే దిల్లో అళపాంజకూడదు అనేదానికి దాని ఒకటి చేసింది అదాదు ఒరుముఖపడితేదానికి ఇదింత మనకు హెల్ప్ చేస్తుంది. దాన్ని మన పురించుకోలే. అది పురించుకుని ఆ జపం ధ్యానం ఈ స్తోత్రాలు పాడేది ఇది ఇంత అని మంత్ర జపం అనగా అన్ని నేను ఈ మంత్ర దీక్ష ఎంత తీసేరిక అట్ట మారి ఉండే అన్ని నేను ఈ ఒక దీనికోసమే దేనికి ఈ మనస్సుని ఏకాగ్రత ఒరుముఖ పడితేదానికి మనసు ఏవాలని ఈ కాలాన్ని ఎట్టా మన బోర్ కొడుతుంది అట్టానిస్తా చెప్పేమేక ఎట్టా దీన్ని యూజ్ చేయడం ఉపయోగించడం తెలాకుండా తేవలేని విషయాల్ని మన చూసేదో దాని వినేదో అనగా ఏకపట్ట విషయాల మనస్సులాని సెలుతుకుని దాని చింత మన మనసు வருத்தப்படுத்துగా ఉండేదాని దాని ఉడిసేదానికి దానితో తవిర్చి ఈ ఒక జపం ధ్యానం ఆదిల్లోనే మనసుని పెట్టుకునేప్పుడు ఇట్టా విషయాలనే వినుకుంటాని దానిలోనే మన మనసుని పెట్టుకునేప్పుడు ఏమవుతుంది కొంచెంగా మనసు పక్వపడిందిగా ఆరంభిస్తుంది. దానిలోనే మనం ఏమేమో ఈ సగుణ బ్రహ్మ ధ్యానం సగుణం అంటే ఈ గుణங்களுடன் కూడియ ఆ దేవుణ్ణి మొక్కేది. ఆ పరంపొరులు వచ్చి గుణాలతో సేరి ఉండే ఆ దేవుండుగా దాన్ని కర్పణ చేసి మన మొక్కేము. అదే ఇది నిర్గుణ బ్రహ్మం అనేప్పుడు అది అన్ని రోగ ఉండే ఆ ఏ విధమైన గుణాలు లేని ఆ సత్సిత్ ఆనంద స్వరూపంగా మట్టం ఉండే ఆ ఇరుపు ఉణర్వు ఆనందం మన ఇరుపు అనేదాన్ని మన తెలుసుకుంటానే ఉండాను అట అనేసి నాకు రోగ ఒక ఉణర్వు ఉందేగా ఆ ఉణర్వే ఆనందం. అదే
ఇరుపు అదే ఉణర్వు అదే ఆనందం. ఆ స్వరూపాన్ని మన క్లియర్ గా పురించుకుందుకే ఈ శాస్త్ర ఆ టీచింగ్ అనేది ఈ ముறைలో వాళ్ళు చెప్పించారు. మన దీని అదాவது ఇంకోత్ర ఈ 10వ శ్లోకం ఒక మాట చూస్తా. ఈ బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యహ దోండు బ్రహ్మణి ఆదాయ ఈ బ్రహ్మణ్లో అన్నిని సరెండర్ చేసి శరణాగతి చేసి అదాదు ఈ செயల్లాన్ని అన్నిని అర్పణించి అనగా దానిలో ఉండే బలంలో సంగం త్యక్వా ఆ బలంలో పట్టుని ఉడిసి అన్ని செயల్ని కరోతి చేసేండో సహ వాండు పాపేన న లిప్యతే పాపத்தினால் ఆ పాపం అనేప్పుడు పుణ్యాన్ని చేర్చుకోలే. పుణ్యం పాపం రెండునేని మనిషిలాని కట్టే బంధపడితే ఒక విషయం దానిచ్చి ఈ పాపేన అనేప్పుడు పుణ్యాన్ని మన చేర్చుకోలే. పాపేన న లిప్యతే అంటే కரை పడండు బంధపడండు అనగా ఎట్టా అంటే దానికి ఉదాహరణ చెప్పేరు పద్మ పత్రం ఇవ అంబస. ఎట్ట నీల్ నుంచి ఇక్కడ నీల్ అనేది మనకు పాప పుణ్యాలు. ఈ పాప పుణ్యం అనే దానికి నీళ్ళని కంపేర్ చేసేది. ఈ జీవాత్మ వచ్చి ఈ తామరే ఇలై. మనకు రోగం ఉంటే ఈ జీవన్ ఉంది ఆ జీవాత్మ తామర ఇల మారి ఈ నీళ్ళ నుంచి ఈ செயల్ నుంచి వచ్చే ఆ పాప పుణ్యా నుంచి అది బంధపడదు. అది ఏ విధమైన ఆ కళంగోని దానించి అడంజేది లేదు అనేదాన్ని ఈ 10వ శ్లోకం మూలంగా చూసాము. టైం అయింది, దీంతో ఇవాళ ముగించుకుంటాను.